బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. మరి అందులో మామిడికాయ తురుము వేస్తే పుల్ల పుల్లగా, కారం కారంగా ప్రతి ముద్ద ఎంతో స్పెషల్‌గా ఉండే మ్యాంగో ట్యాంగీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్‌గా కనిపించిన రుచి మాత్రం అద్దిరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. ముందుగా ఒక బాండీలో ఉల్లిపాయలు వేగడానికి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత 4 to 5 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా పొడవుగా తరిగి ఆయిల్లో వేసి వేగనివ్వాలి. అందులో పావు టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉల్లిపాయలను నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయల్లోని తేమ త్వరగా బయటకు వచ్చి మరింత క్రిస్పీగా చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయండి. అందుకని కంపల్సరిగా ఉప్పు వేయడం మర్చిపోవద్దు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టండి. అదే ఆయిల్లో జీడిపప్పు వేసి దోరగా వేయించి తీయాలి. జీడిపప్పు ఆయిల్లోంచి తీసిన తర్వాత కూడా వేగుతాయండి. అందుకే లైట్గా కలర్ మారిన వెంటనే తీసేయండి. తర్వాత మసాలాలు వేయించుకుందాం. బిర్యానీ మసాలా కోసం ఒక అనాస పువ్వు, ఒక స్పూన్ రాతి పువ్వు, ఒక స్పూన్ మిరియాలు, 10-12 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 12 లవంగాలు. వీటన్నింటినీ బాండీలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించి తీయాలి. వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 కేజీల చికెన్ని తీసుకున్నానండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. అందులో 1.5 స్పూన్లు మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని, 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్లు మామిడికాయ తురుము. నేను ఫ్రీజర్లో స్టోర్ చేసింది వేసానండి. మీరు తాజాది వేసుకున్నట్లయితే పుల్లగా ఉన్నది వేయండి. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్లు కారం, అరచెక్క నిమ్మరసం. వీటన్నింటినీ వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి. ప్రతి ముక్కకు మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేయాలి. ఇంకా జీడిపప్పు కూడా సగం వేయాలి. అందులోనే కరివేపాకు కొద్దిగా, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో 3 గరిటెలు ఆనియన్స్ వేయించిన ఆయిల్ని వేసి కలుపుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మూతపెట్టి గంట సేపు నాననివ్వాలి. ఒక గిన్నెలో 5 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. నీళ్ళు ఇలా తేటగా వచ్చేంత వరకు కడగాలండి. అప్పుడే అన్నం పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు బాండీలో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 4 గరిటెలు వేసుకొని ఆయిల్ వేడయ్యాక గంట సేపు నానబెట్టిన చికెన్ని ఆయిల్లో వేయాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని గంట సేపు ఖచ్చితంగా నానబెట్టాలండి. లేదంటే అంతకంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు. అప్పుడే ముక్కలకు మసాలా బాగా పట్టి ముక్కలు జ్యూసీగా ఉంటాయి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు వేయించాలండి. ఇలా బాగా వేగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా ఆయిల్ వేరైన తర్వాత మరలా ఒకసారి బాగా కలపాలి. మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చినాయి కదా, ఇంకా ఇక్కడి నుంచి మూత పెట్టకూడదండి. ఇక్కడ చూపించినట్లు అట్ల కాడతో స్లోగా కింద నుంచి పైకి
తిప్పుకుంటూ ఉండండి. అప్పుడే ముక్కలు విరిగిపోకుండా ఫ్రై అవుతాయి. ఇలా వేగిన తర్వాత 10 లేదా 12 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మిగిలిన మసాలా పౌడర్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసుకుందాం. ఒక బాండీ పెట్టి అందులో ఆనియన్స్ వేయించిన ఆయిల్ని 3 గరిటెలు వేసుకుందామండి. అందులో షాజీరా, 3 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 1 పీస్ రాతి పువ్వు, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసి వేడయ్యాక ఒక 10 పచ్చిమిర్చి చీలికలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అరకప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా వేసి వేగనివ్వాలి. అందులో 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో 1 గ్లాస్ రైస్కి 1.6 గ్లాసుల వాటర్, అంటే 1.5 మీద కొంచెం ఎక్కువ నీళ్ళండి. నాకు 5 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, అరచెక్క నిమ్మరసం వేసి మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. ఒకసారి కలుపుకొని మధ్య మధ్యలో ఆయిల్ రైస్ అంతటికి పట్టేలా ఇక్కడ చూపించినట్లు కలుపుకోండి. మరీ ఎక్కువగా కలపకండి, రైస్ విరిగిపోతుంది. రైస్ దగ్గర పడిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చివరగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులను రైస్ అంతా పరిచినట్లు వేయాలి. చికెన్ మొత్తం వేసిన తర్వాత పైన మిగిలిన జీడిపప్పు, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర స్ప్రెడ్ చేసి మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు దమ్ చేయాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే తిప్పకుండా 10 నిమిషాలు వదిలేయాలండి. తర్వాత రైస్ అంతటిని కింద నుంచి పైకి నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇక్కడ చూపించినట్లు కలుపుకోండి. చూసారా రైస్ పొడి పొళ్ళంతా ఎంత బాగా వచ్చిందో. అంతే, పుల్లగా కారం కారంగా జ్యూసీగా ఉండే మామిడికాయ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సీతామ్స్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.